సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికలో శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 46వ ప్రసంగం చేస్తున్నారు. వారి ఉపనిషత్తులలో ఈరోజు ఈశావాస్యోపనిషత్తు గురించి ప్రసంగిస్తారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదములు. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా వందనములు. మనము ఈశావాస్యోపనిషత్తును లోని మంత్రములను గూర్చి తెలుసుకొనుచున్నాం. ఓం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి. ఈశావాస్యోపనిషత్తులో మొదటి మంత్రము జ్ఞాననిష్ఠులకు చెప్పబడినది. ఈశావాస్యమిదం సర్వం, ఈశ్వరమయముగా ఈశ్వరుని చేత సర్వ జగత్తునంతా కప్పివేయవలను అనగా ఈశ్వరీయ భావం వేరొకటి లేదు. అది జ్ఞాన మార్గమున ఉన్నటువంటి జ్ఞాన నిష్ఠులకు తెలియజేయబడిన మంత్రం. మరి తక్కిన వారికి కర్మ మార్గమును ఈ ఈశావాస్యోపనిషత్తు ఉపదేశిస్తున్నది. అంటే జ్ఞాన మార్గములో ఏషణాత్రయమును త్యాగము చేయలేక ఉన్నటువంటి వారి కొరకు 100 సంవత్సరములు జీవించాలనే కోరుకునే వారికి ఈ కర్మనిష్ట మార్గమును ఉపనిషత్తు బోధించుతున్నది. కర్మ మార్గము తప్ప ఇతర మార్గము లేదని కూడా తెలియజేయబడినది. దీనిలో కామ్య కర్మలు, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు ఇలా చెప్పబడుతున్నవి. అందులో మనము నిత్య కర్మలు, ఆ నిత్య కర్మలలో దేవ యజ్ఞము, ఋషి యజ్ఞము, పితృ యజ్ఞము, అతిథి యజ్ఞము, భూత యజ్ఞము, ప్రతి ఒక్కరు కూడా మానవులందరూ కూడా ఈ పంచ యజ్ఞములను అనుసరించాలని, చిత్తశుద్ధిగా చేయాలని తెలియజేయబడింది. అంతేకాకుండా నైమిత్తిక కర్మలు అంటే నిమిత్త మాత్రము చేత నిమిత్తమాసాధ్య అవశ్య కర్తవ్యతయా విహితాని నైమిత్తికాని, ఒక నిమిత్తాన్ని ఒక కారణమును ఆశ్రయించి వచ్చినవి ఇవి ఈ నైమిత్తిక కర్మలు. శాస్త్ర విహితములైనటువంటి కర్మలు కనుక అందరూ కూడా ఈ నైమిత్తిక కర్మలను తప్పక ఆచరించాలి. కర్మయోగులైనటువంటి వారికి, కర్మ మార్గమున పయనించే వారందరూ కూడా ఇవి తప్పనిసరిగా ఆచరించాలి. అవి ఏమనంటే పుత్ర జన్మార్జనుబంధీని జాతేష్టాదీని, మానవులు
పుట్టినప్పుడు లేదా జన్మించినప్పుడు లేదా అంత్యకాలమున మరణించినప్పుడు 12 దినములు అశుచి కలుగుతుంది. ఆ అశుచి లేదా అంటని అంటారే, ఆ సమయములో దైవ పూజలు, హోమ, పారాయణాదులను చేయకూడదు. 12 రోజులు మాత్రమే అవి చేయకూడదు. తదుపరి ఆ సంస్కారాలన్నీ చేసిన తర్వాత, కర్మకాండ క్రియలు చేసిన తర్వాత, చిన్న కర్మ, పెద్ద కర్మ, ఇట్లా సంవత్సరికాలు ఈ శ్రాద్ధాదులు ఇన్ని చేసిన తరువాత యథావిధిగా తన కర్మలు చేసుకునవచ్చును అని తెలియజేయబడింది. అదేవిధంగా చంద్రగ్రహణ, సూర్యగ్రహణము సమయములలో స్నానాదులు, జప ధ్యానాదులు చేయాలి. మనం చూస్తుంటాం ఈ చంద్రగ్రహణము, సూర్యగ్రహణము పట్టినప్పుడు నదులలోనో సముద్రములలో సముద్ర స్నానాలు చేస్తారు. చాలా పవిత్రము. ఆ సమయములో చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని మరి సన్యాసులు, ఇతివరీలంతా చెప్తూ ఉంటారు. అట్లా దగ్గర సమీపంలో ఉన్నటువంటి నదీ స్నానం చేయొచ్చు. లేదా ఎక్కడ లేకపోతే భావన చేసుకొని, సంకల్పం చేసుకొని ఇంటిలోనే వాళ్ళు ఈ ఈ గ్రహణ సమయంలో స్నానం చేయాలి. తదుపరి కూడా స్నానం చేయాలి. ఇటువంటి సమయాలలో కూడా దేవాలయాలన్నీ కూడా మూసివేయబడతాయి. ఏదో కొన్ని సందర్భాలలో అతీతమైనటువంటి కాళహస్తి ఈశ్వర దేవాలయంలో ఆ ఈశ్వర ఆలయం అంశంలో ఉన్నటువంటి అటువంటి ప్రత్యేకమైనటువంటి దేవాలయాలలో అప్పుడు పూజలు జరుగుతాయి తప్ప ఆ గ్రహణ సమయంలో అన్ని నిలిపివేయబడుతుంది. మళ్ళా తర్వాత శుద్ధి చేయడము, ఇలా అని ఆ తదుపరి కార్యక్రమాలన్నీ చేస్తారు మనం చూసినట్లు. అంటే బృహస్పతి ఈ గురు గ్రహము మేషాది ఈ 12 రాశుల్లో ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారినప్పుడు నదులకు పుష్కరాలనేటి సంభవిస్తాయి. పుష్కర శతకాలు కూడా కొంతమంది రాశారు. మనం గోదావరి పుష్కరాలు, కృష్ణానది పుష్కరాలు అని మనం వింటుంటాము. మనము ఆ పుష్కరాలకు కూడా విశేషంగా జనాలు తండోపతండంగా ఆ దినాలలో 12 రోజులు కాలంలో పోయి నదీ స్నానాలు చేస్తూ ఉంటారు. అంటే ఆ పుష్కరుడు ఆ నదిలో ఉన్నప్పుడు ఆ స్నానానికి ఎంతో అధిక పుణ్యము లభిస్తుందనే యొక్క భావనతో చేస్తారు. అంతేకాకుండా ఓషధల రూపంలో అన్ని వచ్చి చేరుతాయని చెప్తారు. అంటే అప్పుడు స్నానాలలో ఆ నదీ జలాలను కలుషితం చేయకుండా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు కూడా పెద్దవాళ్ళు, ప్రవచనకర్తలు తెలియజేస్తూ ఉంటారు. సబ్బు వాడకూడదు, అక్కడ నదిలో బట్టలు ఉతకకూడదు, తర్వాత మాలిన్యాన్ని ఆ నీళ్ళల్లో వదలకూడదు అని. ఎందుకంటే లక్షల మంది ఇంకా చెప్తే ఏ నది ఎక్కడి నుంచి ప్రవహిస్తా ఉందో అది అంతం వరకు ఆ నదీ తీరములో లక్షలాది మంది జనాలు ఇక్కడ స్నానం చేస్తూ ఉంటారు. కాబట్టి కలుషితం కాకుండా ఉండే సామాజిక దృక్పథము, సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరూ పాటించాలి. లేదంటే ఏమైతుంది, కలుషితం అయిపోతుంది. దానివల్ల పుణ్యం పోయి పాపం కూడా వస్తుంది. పుష్కరాలలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా మంది ఆ ప్రమాదాలు జరిగినాయని, ఆ ప్రమాదవశాత్తు ఎంతో మంది చనిపోయినారని మనందరికీ తెలిసినటువంటి విషయము. కాబట్టి
జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం వాళ్ళు కానీ మనం కానీ అందరూ కూడా సమిష్టిగా తీసుకోవాలి. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఈ నదీ స్నానంలో గురుగ్రహము మారినప్పుడు ఈ పుష్కరాలు ఎన్ని సంభవిస్తాయి కదా, అది చాలా విశేషమైనటువంటి కాలము కాబట్టి పవిత్రంగా భావిస్తూ సంకల్పము చెప్పుకుంటూ, అంతేకాదు అక్కడ ఆ పితృయజ్ఞాలు, తర్వాత కర్మకాండలు, కర్మక్రియలు అన్ని కూడా చేస్తారు. అంటే ఆ పెద్దవాళ్ళకంతా కూడా వాళ్ళు తర్పణాలు వదిలితే వారి యజ్ఞం కూడా, వారి పితృయజ్ఞం కూడా సంపూర్ణంగా చేసినట్లు పితృదేవతల యొక్క ఆశీస్సులు లభిస్తూ ఉంటాయని మనం చెప్తా ఉంటాం. అలాగే ఈ గురుగ్రహం మారినప్పుడు కూడా ఉత్తరాది ప్రదేశాల్లో అయితే కుంభమేళ అనే పేరుతో జరుగుతూ ఉంటాయి. కుంభమేళ హరిద్వార్, అలహాబాద్, ఉజ్జయిని, త్రంబకేశ్వర్, ఇది 4 క్షేత్రాలలో వాళ్ళు పుష్కరాలు అనుకున్న కుంభమేళ అనే పేరుతో మహా గొప్పగా లక్షల కొద్ది, ఇంకా కోట్ల కొద్ది మరి ఆ హారతలు ఇవ్వడము, అప్పుడు స్నానాదులు చేయడము, అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలకు చెందినటువంటి యతీశ్వరులు, మండలేశ్వరులు, సన్యాసులు, దిగంబరులు, బ్రహ్మచారులు, ఇలా వారి శిష్యవర్గము అందరూ కూడా లక్షలాది మంది జనులు స్నానం ఆచరిస్తారు. అంటే ఆ సమయములో స్నానం చేసే దాని వల్ల ఎంతో పవిత్రత చేకూరుతుంది అనే యొక్క దృఢమైనటువంటి విశ్వాసం చేత జనులందరూ కూడా ఆ స్నానాన్ని ఆచరిస్తారు. కాబట్టి అప్పుడు కూడా ప్రభుత్వం వాళ్ళు అనేక జాగ్రత్తలు, ప్రత్యేకతలు తీసుకొని ఉంటారు. దేశాల నుంచి, విదేశాల నుంచి కూడా చాలా మంది ఆ కుంభమేళాలలో కిక్కిరిసిపోయినట్లుగా, ఇసుక వేస్తే ఏదో చెప్తారు, ఇసుక వేస్తే కూడా కింద జారిపడినంతగా అంత విధానంగా వస్తారు. మరి ఎక్కడి నుంచి వచ్చారా అని కూడా అంటున్నారు. నేను కూడా 2-3 సార్లు ఈ కుంభమేళాలకు పోయి స్నానం చేశాను. మరి ఇప్పుడైతే ఈ ఇటీవల కాలం అయితే చాలా అధిక సంఖ్యలో ఉంటాయన్నమాట. మీరు ట్రైన్లో రిజర్వ్ చేసుకొని పోయినా కానీ రిజర్వ్ లేదు, తర్వాత అన్రిజర్వ్డ్ లేదు. అక్కడ ఈ రిజర్వేషన్లో అవన్నీ ఏమీ పనికి రావన్నమాట. కింద పైన అందరూ కిక్కిరిసిపోయి ఉంటుంది. ఇక్కడ అడిగేవాడు కూడా ఉన్న సందర్భాలు కూడా కనిపించవు. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి వాటికి విశేషమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నది. ఎందువల్లనంటే అవి ఆ గ్రహణ సమయంలో, ఆ గురుగ్రహములు మారినప్పుడు స్నానం చేసే దాని వల్ల 12 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటాయి పుష్కరాలు. అలాగే ఇవన్నీ ఏమిటి, నైమిత్తికమైన అటువంటి నిమిత్తమైనటువంటి కారణాల వల్ల వచ్చినటువంటి సందర్భాలను మనము పాటించాలి. అలాగే ఈ నైమిత్తిక కర్మ అని చెప్పుకున్నాం కదా, వానిలో అనేక రకాలైనటువంటి నిమిత్తంగా వచ్చేటువంటి పండుగలు, దేవీ నవరాత్రులు, గణపతి నవరాత్రులు, ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఆ 9 రోజులు దసరా పండుగ సమయములో మరి ఆ దేవీ సరస్వతి, లక్ష్మి, దుర్గా, ఇంకా రాజరాజేశ్వరి అందరి రూపాల్లో, అన్ని రూపాలలో కూడా ఆమె ఆ దేవి పూజ, ఆరాధన చేస్తుంటాం. అంటే ఆ 9 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో రాత్రిపూట, ఉదయము, మధ్యాహ్నము, రాత్రిపూట అన్ని దగదగ మెరిసే
దీపాలంకారాలతో, విద్యుత్ దీపాలంకారాలతో మరి ప్రతిమలు చేసి శాస్త్రోక్తంగా పూజలు, తరువాత నైవేద్యములు, ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలని అన్ని ఆ విధంగా ఆ దేవి నవరాత్రుల్లో చేస్తారు. ముఖ్యంగా మరి చదువు సరస్వతి అవతారం రోజు అందరి పిల్లవాళ్ళకు పుస్తకాలు ఇవ్వడము, పెన్సిళ్ళు వాళ్ళ చేత అక్షరాభ్యాసం చేయడము, ఇవన్నీ చేస్తుంటారు. అవన్నీ మనకు తెలిసినటువంటి విషయం. అటువంటి దేవి నవరాత్రులను కూడా మనం చేసుకోవాలి. అట్లే గణపతి ఉత్సవాలు, నవరాత్రులు కూడా జరుగుతాయి. మరి గణపతి నిమజ్జనం గణపతి నిమజ్జనం అంటే మరి హైదరాబాదు పెద్ద పెద్ద నగరాలలోనూ, ముంబై ఇటువంటి ప్రాంతాలలో పెద్ద ఎత్తున పోటాను పోటీగా ఆ లడ్లు వేలము ఎన్ని జరుగుతూ ఉంటాయి మనం చూస్తాం. అంటే ఆ గణపతి నవరాత్రులు కూడా విఘ్న వినాయకుడిని పూజిస్తూ మరి ఎంతో మంది దర్శించుకోవడం అనేది చాలా సంతోషంగా, ఉత్సాహభరితంగా ఈ గణపతి నవరాత్రులు కూడా చేస్తూ ఉంటారు. అట్లే శ్రీరామనవమి శ్రీరామనవమి రోజు మరి భద్రాచలంలోను, ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు కూడా చేస్తారన్నమాట. అంటే ఆయా దేవతలకు లేదా దైవములకు సంబంధించినటువంటి విశేష కార్యక్రమాలు చేసినప్పుడు అందరూ తప్పనిసరిగా పాల్గొనాలి. అవి ఇంటి దగ్గర కూడా చేసుకోవాలి. శివరాత్రి అంటే మరి జాగరణ ఉంటుంది. ఆ రోజంతా మేలుకుంటారు. లింగోద్భవం సమయంలో అభిషేకములు చేయడము, రుద్ర నమక చమకాలతో పూజ చేయడము, భజనలు చేయడము, కీర్తించడము, జ్వాలాతోరణము, ఆ జ్వాలాతోరణములో ఎవరైతే ఆ శివపార్వత కళ్యాణం జరిగిన తర్వాత ఆ జ్వాలాతోరణం కింద ఈ రథోత్సవం కింద పాల్గొంటారో వాళ్ళ యొక్క పాపాలన్నీ భస్మీకృతమైపోతాయని మన శాస్త్రములు ఉద్ఘోషిస్తున్నాయి. కాబట్టి అటువంటి వాటిల్లో కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలప్రదమైనటువంటి ఈ ఉత్సవాలంతా పాల్గొనాలి. అంతేకాకుండా కార్తీకము, మాఘమాసం. ఇప్పుడు మాఘమాసం మరి కార్తీక నదీ స్నానాలు, కార్తీక దీపము చాలా ప్రదేశాల్లో ఎత్తైన ప్రదేశములో కొండ మీద కూడా పోయి అక్కడ కార్తీక దీపాన్ని, కార్తీక దామోదరుని ప్రార్థిస్తూ ఉంటారు. ఒక దీపం వెలుగు అంటే దీపము జ్ఞానమునకు చిహ్నము. కాబట్టి ఆ విధంగా ఆ కార్తీక మాసంలో అంత శివ కేశవులకు అభేదమైనటువంటి పూజలు అట్లా శివునికి, కేశవునికి, విష్ణువుకు విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. ఆ దీపములో వెలిగించేటప్పుడు స్వామి కార్తీక దామోదర ఒత్తి నూనె నీవు తీసుకొని మాకు ఆ పుణ్యఫలమును ఇవ్వము అని ప్రార్థిస్తూ ఉంటారు. చాలా మంది దేవాలయం దగ్గర అందరు ఎవరికి తోచిన ఆ నూనె వేయడము, దీపారాధన చేయడము, 1000 ఒత్తులు, 1,00,000 దీపార్చన. మరి ఇప్పుడు హైదరాబాదు, మరి విజయవాడ తదితర ప్రదేశములందు కూడా 1,00,000 దీపోత్సవము, 1,00,000 దీపాలను వెలిగిస్తే ఎంత ప్రకాశమో ఆ శివ పార్వతుల గురించి కానీ, తరువాత సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత తదితర దేవతలంతా కూడా అక్కడ పూజించడము, సకల దేవతారాధన కూడా రప్పించడం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే విశేషంగా జరుగుతుంది. అంటే మాఘమాసం, ఈ మాఘమాసములో శివుని పూజలు, మరి మాఘ స్నానము, నదీ స్నానము ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నది. అంటే సంక్రాంతి అది పెద్ద పండుగ. మరి
ఆవులను గోవులను పూజించడము, వృషభాన్ని ప్రత్యేకంగా పాడి పంటలంతా రావడము, సంబరంగా ఉండడము, ఇంటిల్లిపాది కూడా అల్లుళ్ళు వీళ్ళందరూ రావడము, తర్వాత బంధువులకు అందరు కూడా కోలాహలంగా నూతన వస్త్రములు ధరించడము, పెద్దవాళ్లకు తర్పణ ఇవ్వడం, పెద్దవాళ్ళ పండగని కూడా వారికి ఆ చేయవలసినటువంటి కార్యక్రమాలు, వస్త్రాలు పెట్టడం ఇవన్నీ మనం చూస్తుంటాం. అట్లే దీపావళి పటాసులు అన్ని కాల్చడము, అవన్నీ కూడా ఆ ఈ టపాకాయలు ఇన్ని కాల్చినప్పుడు ఈ క్రిమి కీటకాలంతా కూడా కొన్ని నశించిపోతాయని, తర్వాత అది వెలుగును మనకు ప్రసాదిస్తున్నది. దీపం జ్యోతి పరబ్రహ్మ అని మన వాళ్ళు చెప్తారు గట. కాబట్టి ఈ ఈ పరబ్రహ్మ స్వరూపాన్ని ఆ దీపారాధనలో ఉంది అని మనం చేస్తారు. పిల్లలు పెద్దలు అందరూ ఉత్సాహభరితంగా మనము పాల్గొంటాం. అంటే ఇటువంటి నైమిత్తిక కర్మ విధానాన్ని అంతా కూడా ఎవరి శక్తి కొలది వాళ్ళు ఆచరించాలి. అంటే వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా వివిధ రూపాలలో వారి సాంప్రదాయానుసారం ఆచరించుట చాలా శ్రేయోదాయకము. ఇవన్నీ లోక కళ్యాణం జరుగుటకు దోహదపడతాయని మనందరికీ తెలుసు. కాబట్టి ఈ నైమిత్తిక కర్మలు అనేది చెయ్యాలి అని శాస్త్రం చెప్తున్నది. ఈ శాస్త్రము చెప్పినట్లు మనం ఎందుకు మొట్టమొదటి మంత్రం ఏమో ఈ జగత్తంతా కూడా జగత్ మిథ్య, జగత్తే లేదు, ఉన్నది ఒకటే, సర్వం కల్విదం బ్రహ్మ, రూపనామ క్రియలు లేవు, జ్ఞాన బోధన చేశారు అక్కడ. ఆ మార్గములు ఏషణాత్రయం అనేదే లేదు, కోరికలు అనేటే లేవు. ఇక్కడ కర్మ మార్గములో ఇక్కడ అన్ని ప్రపంచము నామ రూపముతో ఉండి ప్రపంచము సత్యము, అది ప్రపంచంలో మనం జీవించుతున్నాము, నేను ఇంకా జీవించాలనే కోరిక ఉంది. కాబట్టి ఈ 100 సంవత్సరములు నువ్వు లేదా నీ పరిపూర్ణ ఆయుష్ ఉన్నంత వరకు కర్మలు చేస్తూనే ఉండవలనని ఈ 2వ మంత్రము ఈశావాస్యోపనిషత్తులోని ద్వితీయ మంత్రము ఉపదేశిస్తున్నది. అంతేకాకుండా ప్రాయశ్చిత్త కర్మలు అంటే విహితాకారణ ప్రతిషిద్ధ సేవన రూపమైనటువంటి నిమిత్త విశేషానుబంధిని ప్రాయశ్చిత్తాన్ని, అంటే ముందు చెప్పినటువంటి కర్మకాండలు కర్మ విషయాలలో పంచయజ్ఞాలు కానీ అవి చేయకపోయిన దాని వల్ల వచ్చే దోషాలు కానీ, దానివల్ల పాప ఫలితం కానీ, వేద నిషిద్ధ కర్మలు ఆచరించే దాని వల్ల కానీ, విహిత కర్మలు అంటే చేయాలి తప్పనిసరిగా, ఆ విహిత కర్మలు చేయకుండా నిషిద్ధ కర్మలు చేయవద్దు అని చెప్పినటువంటి ఇవి నిషేధించవలని ఇటువంటి కర్మలని చెప్పిన వాటిని చేసేదాని వల్ల పాపం కలుగుతుంది. ఆ పాపం వల్ల దుఃఖం కలుగుతుంది. పాపం పోవుటకు లేదా ఈ దుఃఖము శోక నాశనం కొరకు ప్రాయశ్చిత్త కర్మలు చేయాలి. తప్పు చేయడం ఎందుకు, మళ్ళా ప్రాయశ్చిత్తం చేయడం ఎందుకు అని అడగొచ్చు. మంచిదే, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా, నువ్వు అడుసంతా అక్కడ తొక్కడము, దాన్ని మళ్ళా శుభ్రం చేసుకోవడం, ఇదంతా లేనిపోయినటువంటి దీన్ని పెంచుకుంటా ఉన్నాం. అనే చెప్పినటువంటి విహితమైనటువంటి కర్మలు చేయకపోగా వద్దని చెప్పినటువంటి కర్మలు ఏదో కొని తెచ్చుకున్నట్టు పాపం వస్తుంది, పాపము సంభవిస్తుంది, దుఃఖం వస్తుంది, భూయిష్ఠుడైతాడు. అందువల్ల అప్పుడు కొంతమంది ఏదో
పొరపాటు చేశాను, ఇది చేయవలసినటువంటి కార్యక్రమం కాదు, కానీ నేను చేశాను అన్నప్పుడు ఈ వేద మాత దయదలిచి అలా జరిగినప్పుడు ఇదో ప్రాయశ్చిత్తం చేసుకో అని చెప్పింది. అంటే తప్పు చేయడం మళ్ళా ప్రాయశ్చిత్తం చేసుకో అనేది కాదు దాని అర్థము. శాస్త్రం ఒకసారి ఏదో పొరపాటు జరిగో లేదా తప్పు జరిగితే ప్రాయశ్చిత్తం చేసుకొని దాన్ని పరిహరించుకున్న తర్వాత తిరిగి అటువంటి పని చేయకూడదు అనే భావంతో శాస్త్రం చెప్పింది. అంతేగాని నేను ప్రాయశ్చిత్తం చేసుకున్నాను, మళ్ళా పోయి చేస్తాను, మళ్ళా వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని దాన్ని పునరావృతం అనేది చేయకూడదు. కొంతమంది ఇట్లా ఆలోచన మార్గంలో అనుసరించే వాళ్ళు ఉన్నారు. ఇంకా నేను చేయను, ఇది తప్పు చేశాను, ఇటువంటి తప్పు ఇంకా చేయను అనుకుంటారు, మళ్ళా యథాప్రకారము చేస్తా ఉంటాం. కాబట్టి ఈ ఈ ప్రాయశ్చిత్తము అటువంటి దానికి కృష్ణ చాంద్రాయన వ్రతములు ఆచరించేవారు పూర్వం ఉండేటివి. ఈ పాప పరిహారానికి ఈ విధంగా చేయండి కృత్య చాంద్రాయన వ్రతాలు. ప్రస్తుతం అవి వాటిని ఆచరించాలంటే చాలా కష్టసాధ్యము. కాబట్టి మనకు జపతో నాస్తి పాతకం. జపం జప్యతీతి జపః, జపించడము. ఏమి జపించాలి? ఒక దివ్య మంత్రము. గురువు గారు ఉపదేశం, నీ ఇష్టదైవం నాయనా, నీకు ఎవరంటే ఇష్టము, ఏ దేవుడంటే ఇష్టము, ఏ దేవత అంటే ఇష్టము అన్ని తెలుసుకున్న తర్వాత తత్సంబంధమైనటువంటి మంత్రాన్ని ఉపదేశిస్తారు వారు. అప్పుడు యజ్ఞానం జప యజ్ఞోస్మి అని భగవద్గీతలో కూడా చెప్పబడింది కదా. ఆ కృత్య చాంద్రాయనాది యజ్ఞ సరితూగినటువంటి యజ్ఞము, ఖర్చు లేనటువంటిది, భేదవారు చేయొచ్చు, ధనికులు చేయొచ్చు, అందరి సర్వులకు కూడా ఆమోదము, తరువాత అందుబాటులో ఉన్నటువంటిది ఈ జప యజ్ఞం. గీతా యజ్ఞాలు కూడా చేస్తుంటారు అన్నమాట. అంటే గీతల గురించి ఇప్పుడు మనం ఉపనిషత్ యజ్ఞం చేస్తున్నాము అంటే ఉపనిషత్తుల గురించి తెలుసుకుంటున్నాము, ఆ ఉపనిషత్ జ్ఞానాన్ని అంతా ఆర్జిస్తున్నాం కాబట్టి ఉపనిషత్ యజ్ఞంలో మనం ఉన్నాము. అట్లా ఈ ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ, నమో నారాయణాయ, ఓం శ్రీకృష్ణాయ రామాయ నమః అని ఇట్లా రకరకాల మంత్రాలు వాటి గురించి మరి తెలుసుకుంటాం. కాబట్టి ఈ కర్మ మార్గములో శాస్త్ర విహిత కర్మలు అందరూ తప్పనిసరిగా ఆచరించి శాంతితో వర్ధిల్లాలని. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ఉపనిషద్ విజ్ఞానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. నమస్తే సార్.